ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. యెహోవాను ప్రేమించు వార్లారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. ఈ వాక్యము వినుచున్నట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కీర్తనల గ్రంథంలో ఇలాగు దావీదు ద్వారా మాట్లాడుచున్నారు ఆయన. యెహోవాను ప్రేమించు వారలారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుని యొక్క కట్టడలను ఎవరైతే అనుసరిస్తున్నారో వారు ఏం చేయాలంటండి? చెడుతనమును అసహ్యించుకోవాలంట. ఎందుకు మనం చెడుతనమును అసహ్యించుకోవాలి? ఎందుకంటే దేవునికి చెడుతనం అంటే అసహ్యం కాబట్టి, ఆయనకి పాపం అంటే అసహ్యం కాబట్టి, దేవుణ్ణి ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏం చేయాలండి? చెడుతనమును అసహ్యించుకోవాలి, పాపమును అసహ్యించుకోవాలి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అవునండి, దేవుడే మన ప్రాణములను కాపాడుచున్నాడు. ఆయనే మనకు విమోచకుడు. ఆయనే మనకు రక్షణకర్త. ఇగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనే సర్వాధికారి కాబట్టి, ఆయనను ప్రేమిస్తున్న మనము ఏం అసహించుకోవాలి? చెడుతనమును, పాపమును, వ్యభిచారములను, అనేక విధములైన చెడుతనములను ఈ లోకంలో ఏదైతే ఉన్నదో ఆ చెడుతనములన్నిటిని మనము అసహించుకోవాలి. వాటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఎవరైతే దేవుని యందు నమ్మికతో దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనములను అనుసరిస్తున్నారో వారిని దేవుడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన ఏం చేస్తారంటండి? విడిపిస్తారంట, సంరక్షిస్తారంట, కాపాడతారంట. ఇదిగో నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను. నేనే సర్వశక్తిగల దేవుడను అని దేవుడు ఎంతగానో తన వాక్యం ద్వారా ప్రతి ఒక్క చోట బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ వచ్చారాయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యమును బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? చెడుతనమును మనం అసహించుకోవాలి. దేవునికి ఇష్టంగా మనం ఈ లోకంలో నడుచుకోవాలి. దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడు మనలను దేవుడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించే దేవుడైన, కాపాడే దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించే వారిలాగా ఉండాలి. చెడుతనమును విసర్జించే వాళ్ళలాగా మనము ఉండాలి. ఈ వాక్యము మిమ్మలను, మీ కుటుంబములను బలపరిచిందని నమ్ముచు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.